రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. తేదీ ఫిబ్రవరి 29, 2024. వారం గురువారం. తిథి పంచమి ఉదయం 6:21 వరకు. నక్షత్రం చిత్తా నక్షత్రం ఉదయం 10:22 వరకు. వర్జం సాయంత్రం 4:32 నుండి 6:18 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:22 నుండి 11:09 వరకు మరియు మధ్యాహ్నం 3:05 నుండి 3:52 వరకు. శుభ సమయం ఉదయం 7:40 నుండి 8:30 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. దూర ప్రాంతాల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతానానికి యత్న కార్యసిద్ధి పొందుతారు. మేషరాశివారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ గణేశ భుజంగ స్తుతిని పఠించడం శ్రేయస్కరం. వృషభ రాశి. ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. బంధువర్గంతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగాల్లో స్థానమార్పులు ఉంటాయి. వృషభ రాశివారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, దుర్గాస్తుతిని పఠించడం శుభదాయకం. మిథున రాశి. ఇంటా బయట ఏర్పడిన చికాకులు కొంతవరకు తొలగుతాయి. ఆరోగ్యం, వాహనాల విషయాల్లో నిర్లక్ష్యం తగదు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు. సంతానానికి విద్యా ఉద్యోగ అవకాశాలు పొందే సూచన. మిథున రాశివారు నాగసింధూరాన్ని ధరించడం, గోసేవ చేయడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. కొత్త పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగాల్లో పదోన్నతులు పొందుతారు. సోదరుల నుండి ధన వస్తు లాభాలు పొందుతారు. కర్కాటక రాశివారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం. సింహరాశి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు. గృహ నిర్మాణ ఆలోచనల్లో తొందరపాటు వద్దు. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందాన్ని కలగజేస్తుంది. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. సింహరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం. కన్యా రాశి. బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. సంతానానికి సాంకేతిక విద్య అవకాశాలు పొందే సూచన. ఉద్యోగాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వస్తులాభ సూచన. కన్యా రాశి వారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం. తులారాశి. మిత్రులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకుంటారు. పనులు నెమ్మదిగా సాగుతాయి. భూముల క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. వాహన యోగ సూచన. తులారాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, దత్తాత్రేయ కవచాన్ని పఠించడం శుభదాయకం. వృశ్చిక రాశి. నూతన మిత్రులు పరిచయమే కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. శుభవార్తలు వింటారు. వృశ్చిక రాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. ధనుస్సు రాశి. ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. బంధువుల నుండి శుభవార్తలు వింటారు. ఉద్యోగాల్లో ఏర్పడిన ఇబ్బందులు తొలగుతాయి. నూతన వస్తువులను సేకరిస్తారు. ధనుస్సు రాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, దత్తాత్రేయ స్తవాన్ని పఠించడం శుభదాయకం. మకర రాశి. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమకు తగిన ఫలితం కష్టమే. పనుల్లో జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. ఉద్యోగాల్లో ఎదురైన ఒత్తిడులు తొలగుతాయి. జీవిత భాగస్వామి నుండి ఆస్తిలాభం పొందుతారు. మకర రాశివారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శ్రేయస్కరం. కుంభరాశి. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. అనుకోని అతిథులను కలిసి కీలక సమాచారం అందుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. కుంభరాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మీనరాశి. కుటుంబ
కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. తండ్రి నుండి ధనలాభం పొందుతారు. భూముల క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. మీనరాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం శుభదాయకం. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.